ఆదాయం మితంగా ఉంటుంది, ఖర్చులు పెరుగుతుంది. పెద్ద గొప్ప ఆదాయమే ఉండదు ఈ సంవత్సరం. పెట్టుబడులు జాగ్రత్త. ఎవరినైనా నమ్మి పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకసారికి, రెండుసారికి, మూడుసారికి, నాలుగుసారి ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. ఉద్యోగ విషయంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడకండి. ప్రభుత్వ ఉద్యోగంలో మీ ఉద్యోగం కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. అసాంఘికం అంటే అర్థమైంది, మీరే దాన్ని అర్థం చేసుకోండి. ఏ రకంగా అంటే ఆ రకంగా తీసుకోండి. ఇంకా ప్రైవేట్ రంగంలో ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు, ఉద్యోగం పోతుంది, లే ఆఫ్ అని అనౌన్స్ చేసిన వాళ్ళు ఈ టెన్షన్తో బతుకుతున్నారు కదా, బాగా గుర్తుపెట్టుకోండి. భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం 6 నెలలు అటు ఇటుగా ఉన్నా కూడా జూలై తర్వాత మంచి మంచి ఫలితాలను పొందుతారు, మంచి ఉద్యోగాల్ని పొందుతారు ప్రైవేట్ రంగంలో కూడా. ఇంకా వ్యాపారస్తులకి ఇది ఒక రకమైనటువంటి గడ్డు కాలమే అని చెప్పొచ్చు అండి. మిశ్రమమైనటువంటి ఫలితాలు. ఇదేంటి గురుగారు ఇలా చెప్తున్నారు అని అంటే, జరుగుతుంది కానీ ఇబ్బంది కూడా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి వ్యాపారం అంతా కూడా చేయాలి. మీ స్టాక్స్ అంతా కూడా డెడ్ స్టాక్ అయ్యే అవకాశాలు. మీరు ఇవ్వవలసిన వాళ్ళు బాగా ప్రెషర్ ఇస్తారు, మీకు రావాల్సినవి అంత త్వరగా రాదు. లోన్స్, చిట్ ఫండ్స్ ఇవన్నీ కూడా ప్రెషర్ వస్తుంది. ఎన్నో రోజులుగా పర్మిషన్ కోసం ట్రై చేస్తున్నారు చూసారా ప్రభుత్వం నుంచి, అది లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పోలీస్ కేసు అయ్యే అవకాశాలు ఉంటాయి, లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కేసెస్ ఏమైనా ఉంటే మీకు నెగిటివ్ అయ్యే అవకాశాలు కూడా కొంతవరకు ఉంది. కాబట్టి ధనుసు రాశి మిత్రులారా కొంచెం ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, అంతే. ఉండడం చాలా మంచిది అని కూడా చెప్పడం జరుగుతుంది. షూరిటీ సంతకాలు ఎవరికి పెట్టకండి. మీ స్కూటర్ కానీ, మీ కార్ కానీ ఎవరికి ఇవ్వకండి. ఇతరులు వాడి దానివల్ల వచ్చే లీగల్ ఇష్యూస్ కూడా మీరు భరించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది కూడా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఆరోగ్యానికి వచ్చేటప్పటికి నడుము నొప్పి, కడుపులో సమస్య, కంటికి సంబంధించినది, ఆహార నియమాలు, ఈ రోడ్ సైడ్ ఫుడ్ అంతా కాస్త జాగ్రత్తగా అవాయిడ్ చేయండి. ఎంత వీలుంటే ఫుడ్ని కంట్రోల్ చేయండి, అంత బాగుంటారు. వ్యవసాయదారులకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఇంకా సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఇది మిశ్రమంగానే ఉంటుంది. సర్వీస్ సెక్టార్లో కళాకారులకు కూడా మిశ్రమమే అని చెప్పచ్చు. ఇంకా మీడియా రంగం వారికి కాస్త ఊరట, గొప్పగా లేదు, ఊరట మాత్రమే. స్పోర్ట్స్ రంగం వాళ్ళు కొంచెం రాణించే అవకాశాలు కనబడుతున్నాయి ఈ సంవత్సరం. ఇదంతా కూడా జూన్ తర్వాత అన్నీ మారుతాయి. మీరు ట్యాంక్ ఎక్కడెక్కర్లేదు. విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎప్పటికీ మా వీసా రిజెక్ట్ అవుతూ ఉందండి. జూన్ తర్వాత అప్లై చేయండి, బాగుంటుంది.